గజ్వేల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బండారు శ్రీకాంత్ రెడ్డి వర్గం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేరువేరుగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో రాజీవ్ రహదారిపై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, వైఎస్ పాలనలో ఉచిత విద్యుత్, పెన్షన్, 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించి సాగునీరు అందించే ప్రయత్నం చేశారని, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. బద్రి కొద్ది వెనకారా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నర్సారెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి నాయకత్వం, వైఎస్ఆర్ వైఎస్ఆర్. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హెడ్ క్వార్టర్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తుంచుకునే పనులు చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్కు చేస్తానని మాటిచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా 75,000 రూపాయలు ఉండే, కానీ అది కూడా ఎట్లుండే, ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ, కాంగ్రెస్ రూలింగ్ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ 200 ఇచ్చినా అందరికి ఇవ్వాలి, ఎవరైతే బీదోళ్ళు ఉండరో వాళ్ళందరికి చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది 200 రాజశేఖర రెడ్డి. ఈ విధంగా చెరగని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు. కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర రెడ్డి. ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటి వాగ్దానాలు చేస్తా అని అప్పుడున్న 9 గంటల కరెంటు కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని రెండే అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవునిలాగా ఆరాధిస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నాము. ఆయన సేవ చేసినవి కూడా ఇక్కడ కూడా మన గజ్వేల్ ప్రాంతానికి కూడా ఎలక్షన్స్ అప్పుడు గీతారెడ్డి ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు, మా ఎలక్షన్స్ అప్పుడు వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ పెద్ద కొడకండ్ల సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కూడా ఎక్కడికి పోని తెలంగాణ ఆంధ్ర అనుకుంటా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేసిన వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డిని. ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నర్సారెడ్డి గారు మరియు మన నిన్ననే ఉత్తర్వులు వెలువడి మన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ చేసిన కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఒక లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఎందుకంటే దమ్మున్న లీడర్, రైతు పక్షపాతి, ఆ రోజు ధైర్యంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్ని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్కీమ్లను ముందుకు తీసుకుపోతే ఈరోజు ప్రజల పక్షాన ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన స్కీమ్లను అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాడు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు 15 సంవత్సరాలు అవుతుంది అతను మరణించి. ఆయన యొక్క ఆశయాలను అందరం కూడా మనం కొనసాగించి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కోరుతూ
జై రాజశేఖర రెడ్డి. ముఖ్యంగా పత్రికా విలేకరులకి స్వాగతం. ఈరోజు బాధాకరమైనటువంటి రోజు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రి చేసిన ఒక 50 సంవత్సరాల ముఖ్యమంత్రి పనిచేసినటువంటి పేరుని తెచ్చుకోవడం జరిగింది. 108 సర్వీసులే కానీ, ఉచిత విద్యుతే కానీ, ఆరోగ్యశ్రీయే కానీ, ఫ్రీ రీఎంబర్స్మెంట్ లాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారే. మరి వారి లేని లోటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అందరం చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయకులు పెద్దలు యాదగిరి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. దానికి చింతించవలసిన అవసరం లేదు. మరి ఏ కార్యకర్త కూడా చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. కానీ మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో 10 సంవత్సరాలు లేనప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారు. అటువంటి కార్యకర్తను విస్మరించకుండా మరి అధిష్టానం కూడా రేపు భవిష్యత్తులో మరి ఇచ్చే పదవులు కూడా మరి ఆలోచన చేసి ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీకు తెలుసు మరి గజ్వేల్లో కూడా మరి గతంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మరి ముందుకు రాని సమయంలో మరి ఒక్కొక్క కార్యకర్త మరి పోటీ చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు అధికారం వచ్చినాక చాలా మంది వస్తారు.